జగన్మోహన్ రెడ్డి ఆడారికి 3 పదవులను ఎందుకు ఇచ్చారు? ఏం ఆశించి ఇచ్చారు? పాడి రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఇచ్చారా, లేక విశాఖ డైరీని ముంచడానికి ఇచ్చారా? అప్పటి ప్రతిపక్ష ప్రస్తుత అధికార పక్షంగా ఉన్న టీడీపీ ఏం చెప్తోంది? ప్రస్తుతం విశాఖ డైరీ ఉచ్చు అడారి మెడకు చుట్టుకుంటుందా? ఏపీ ఎంఎస్ఎండిసి చైర్మన్ గా విశాఖ డైరీ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆడారికి బాధ్యతలు అప్పగించడంలో జగన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2 లక్షల పాడి రైతుల పొట్టగొట్టి జగన్ రెడ్డికి విశాఖ డైరీ ముడుపులు అందించేందుకే ఆడారిని నియమించారని ఆరోపించారు. ఆడారి ఆనంద్ కుమార్ కుటుంబానికి విశాఖ డైరీ కామధేనువుగా మారిందని, అందినంత దోచుకొని నష్టాల బాట పట్టించారని పెద్ద ఎత్తున విమర్శించారు. నమ్ముకున్న 3 లక్షల మంది రైతులను నట్టేట ముంచి ప్రశ్నించకుండా డైరెక్టర్లకు తాను చేసిన పాపంలో వంతు కలిపి ఎన్నికల సమయంలో వైసీపీకి 200 కోట్ల రూపాయలు మళ్లించారని టీడీపీ జనసేన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3 లక్షల మంది రైతులు సుమారు 2,000 కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్న విశాఖ డైరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల జీతాల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇక 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కృషి ఐకాన్ ఆసుపత్రిని అడారి బంధువుకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని ఆరోపించారు. దానిని కిమ్స్ యాజమాన్యానికి లీజుకిచ్చి విశాఖ డైరీ కిమ్స్ నుంచి ప్రతి నెల కోట్లలో లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. విశాఖ డైరీ ఆధ్వర్యంలో రైతుల పిల్లలకు సాంకేతిక విద్య పేరుతో ఇంజనీరింగ్ కళాశాల కోసం కొనుగోలు చేసిన స్థలం వైసీపీ నేతల చేతికి చేరిందని ఆరోపించారు. డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నార్త్ పోల్ ఐస్ క్రీం కంపెనీని అడారి సోదరి రమాదేవి కుమార్తె రోహిణి ఏర్పాటు చేసిన కంపెనీతో నడిపిస్తున్నారన్నారు. డైరీని సక్రమ మార్గంలో నడపాల్సిన డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లుగా కొనసాగుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడుతున్నారు. జీవి అనే ఆడిటర్ను డైరీ ఆడిటర్ నియమించి తప్పుడు లెక్కలు చూపి కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపించారు. దేశంలో ఏ డైరీకి లేని విధంగా విశాఖ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న చైర్మన్ బంధువుకు నెలకు 9 లక్షల రూపాయల వేతనంతో పాటు ఇతర అలవెన్స్లు చెల్లిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా అడారి ఆనంద లీలలు అన్నీ ఇన్ని కావయ్యా, ఎందెందు వెతికినా అందందు దొరుకునయ్యా అన్నట్టు జగన్ రెడ్డి ఆడారి కలిసి విశాఖ డైరీ రైతులను నట్టేట ముంచేశారని అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షాలైన టీడీపీ జనసేనలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఏపీ శాసనసభ సమావేశాల్లోనూ విశాఖ డైరీలో చోటు చేసుకున్న కుంభకోణాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ కుంభకోణాలపై విచారణ జరిపేందుకు సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విశాఖ డైరీలో అడారి లీలల ఉచ్చు అడారి మెడకు చుట్టుకోనుందని ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.